నాయన తోవ మనకు అచ్చిరాదే అంటే సచ్చినా అయినాడు. నచ్చిన పని ఎంత ఖచ్చితంగా చేస్తాడో నచ్చకపోతే కూడా అంతే. పుట్ట మీద పూజ అయినా తప్పొచ్చు, రెప్పమైన సైనికుల యవసం ఎర్రిగా చేస్తాడు. నాయన పానం పెయిలుండది, యవసంలుంటుంది. ఎందుకను? రేషం అగ్గి మీద గుగ్గిలమవుతుంది. మొలకెత్తే ఇత్తనంలా మనసు పొరల్లోంచి జవాబిస్తాడు, గతం నెమరేస్తాడు. ఓపిక ఉండాలి కానీ బతుకు పసరువిండి మనసు తీపి చేస్తాడు. ఒక్కొక్క అన్నం ఒక్కో దిక్సూచి. బుడ్డడొడ్లకు బల్జోళ్లకు బలరకాడ జీతం ఉన్న బాపతి గాని మాయితనం జీతం బతుకు బాకీల బాధకు రెక్కలరుగా కష్టం చేసిన. బుడ్డడొడ్లకు బల్జోళ్లకు బలరకాడ జీతం ఉన్న బాపతి కానీ మాయితనం జీతం బతుకు బాకీల బాధకు రెక్కలరుగా కష్టం చేసిన. మందికి చేసినోన్ని మనకు చేస్తేంది? పేగులు నకనకలాడంగా చెమట కలిపి మన్ను విసికిన. పంట పండాలని కంటిని ఒంటిని దీపం చేసిన. ఎడ్లతోటి పోటీపడే ఎద్దునైతే పనిల మునగాడని పేరు తెచ్చుకుంటే. బతుకు అరమంద్రం కావద్దని నిన్ను బడికి మేం పనికి. గుణం గుర్తెరిగి గుడిసెల నుంచి ఇంట్లోకి పోతిమి. కింద పడి మీద పడి ఎకరంన్నర భూమి కొంటి. నువ్వు నౌకరిగానివైనా మట్టి సోపతి మనాది ఓకపాయ. శాతనై కాలరెక్కలాడంగా కువ్వారంగా కూర్చుండమంటే ఎట్లా? కరువు కాలం చూసిన లేకి చేసి లేక బతికినం. కడుపు నిండినా ఎండినా కడుపు చూసే కన్న తల్లి ఈ భూమే. మట్టి పేగు సంబంధం బతుకు సంబంధం. నా మాయిముంత నా మునిమనవల దాకా ఇదే తావుల ఇదే రేవుల. దరిలేని బాయిలా దుంకినట్లు ఊపిరి పోసిన ఊరు నిడిసి ఎక్కడికో రమ్మంటే ఎట్లా? ఎలిసిపోని మనసులు ఎరిగిన మనుషులు మర్మమెరిగిన జాగల మన్ను బుక్కాలే. మారని ఊరు చేసే యవసం దేన్నిడువ. కొడుక నీ దయరా ఎక్కడికి రాను? దిక్కులేని దగ్గర ఏ దిక్కు చూడాలి? మనసిప్పి మాట్లాడేటోళ్ళు ఉండరు. మాటుండది ముచ్చటుండది. నీళ్లు లేని తావుల శేవ బతుకు తీరు. నాలుగు గోడల నడుమ నన్ను చెక్కబొమ్మను చేయకు. తీరినప్పుడు నువ్వే రా పో. ఆదివారం మరుసుకో, చుట్టూ నాడు చూసిపో. పురాగ శాతగానప్పుడు అవరైన వస్తా ఆఖరైన వస్తా. అప్పటిదాకా యవసం వద్దనకు బిడ్డ. దండిగా మెండుగా ఉన్నంతలా ముండిగా బతుకు. గోసపడ్డా సరే ఆశపడక బతుకుమనే. ఎండల నీడకు పిలిచినట్లు దూపకు చల్లని నీళ్ల తీరు మేలు చేయమని. నాయన ఒక బతుకుతోవ అనుభవసారం ఆత్మగౌరవం చెప్పొద్దు కానీ నాయన పిసుక మనిషి. ఆత్మవిశ్వాసం ఒక దేశానికి ఉన్నంత ఉంది. నాయనే నా పతాక. నాయన వారసత్వం పంచుక పుట్టినోన్ని, నాయన చేతులల్లో విరిగినోన్ని నాయనకెట్లా ఎదురు చెప్తా? నేనెప్పుడు నాయన ఆశల వారధిని, ఆశయాల సారథిని. ఈ కవిత 2016లో నవతెలంగాణ దినపత్రిక నిర్వహించిన వట్టికోట అల్వార్ స్వామి కవితల పోటీల్లో తృతీయ బహుమతి గెలుపొందింది.